ఇటీవల మార్చి 20 తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మతం మారినటువంటి దళితులకు రిజర్వేషన్లు వర్తించవని, ఇదేం కొత్తది కాదు. రాజ్యాంగంలో 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్లో ఉన్నదే, కొత్తగా ఏం చెప్పలేదు. అయితే మనం ఈ దేశంలో ఒకటి గమనించాల్సి ఉంది. కులం అన్నది పుట్టుకతోనే వస్తుంది, మతం అన్నది ఎంపిక. ఈరోజు షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్లో మొదట కేవలం హిందువులకనే అన్నారు. తర్వాత షెడ్యూల్డ్ కులాల్లో ఉండి సిక్కు మతంలోకి మారినా, బౌద్ధ మతంలోకి మారినా వాళ్ళకి రిజర్వేషన్లు, రక్షణలు అన్నీ వర్తిస్తాయన్నారు. మనకు ప్రాక్టికల్గా అనుభవం మనం చూస్తే, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కుల వివక్షత అన్నది కేవలం మతం మారినంత మాత్రాన వారిని వదిలిపెట్టదు. మతం మారినా కులం వెంటాడుతూనే ఉన్నది. దానికి అనేకమైనటువంటి సాక్ష్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కులాన్ని చెప్తే ఇల్లు ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. గతంలో కూడా సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది, కులం జన్మతో వస్తుంది, మతం అన్నది అది ఎంపికతో వస్తుంది. కాబట్టి మతం మారినా కూడా దళితులపైన, దళిత క్రైస్తవులపైన నిరంతరం దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇది వాస్తవమే అని చెప్పింది. అయితే ఈ పర్టికులర్ కేసు విషయంలో మనం అందరం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇది ఏదైతే మన హైకోర్టు ఇచ్చిందో, జడ్జిమెంట్ ఆర్డర్ ఇచ్చిందో, చాలా జెట్ స్పీడ్తో సుప్రీంకోర్టులో వేయడం, వెంటనే సుప్రీంకోర్టు దాన్ని విచారించడం, దానిపైన ఆర్డర్ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం మర్చిపోతూ ఉన్నాం. 2011వ సంవత్సరం నుంచి దళిత క్రైస్తవులను, అంటే షెడ్యూల్డ్ కులం యొక్క మూలాలు ఉన్నటువంటి వారిని తిరిగి షెడ్యూల్డ్ క్యాస్ట్ కులాల్లో ఆ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో చేర్చాలి అన్నటువంటి కేసులు సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ముందు పెండింగ్లో ఉన్నాయి గత 26 సంవత్సరాలుగా. మనం గమనిస్తే గతంలో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ 2 సంవత్సరాల పాటు మరి సర్వే చేసి దేశమంతా అన్ని తిరిగి ఏమని ఇచ్చిందంటే, ఫైండింగ్ వారికి రికమెండేషన్స్ ఏమని ఇచ్చారంటే, గవర్నమెంట్కు వీళ్ళు మతం మారినంత మాత్రాన కుల వివక్షత వారిని వెంటాడుతూనే ఉంది, ఎక్కడ ఆగలేదు. ఈవెన్ క్రైస్తవ సంఘాలలో కూడా కుల వివక్షత ఉంది. కాబట్టి వీళ్ళని షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్లో తప్పనిసరిగా చేర్చాలా, రాజ్యాంగ రక్షణలో వీళ్ళకి ఇవ్వాలా, కులం వెంటాడుతూనే ఉందని చెప్పి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ మరి రికమెండ్ చేస్తే, దాన్ని తొక్కి పెట్టేదానికే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తిరిగి మరి కేజీ బాలకృష్ణన్ కమిషన్ వేసి సుప్రీంకోర్టులో ఆ కేసులు విచారణకు రాకుండా వచ్చినప్పుడల్లా మేము కమిషన్ వేసాం. ఆ కమిషన్ ఏప్రిల్ 10వ తారీఖు లోపల, మామూలుగా అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖు లోపల మరి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉండింది. కానీ 2022 నుంచి ఆ కమిషన్ నిద్రపోతా ఉంది ఎట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ ప్రభుత్వం వారే కావాలని. ఎందుకంటే అది ఎక్కడ ఆ కేసును ఆ విధంగానే పెండింగ్లో పెట్టి, ఈ కేసును మాత్రమే జెట్ స్పీడ్గా ఇక్కడ హైకోర్టులో మొన్న అంతా అవి కూడా 6 నెలలైందో 7 నెలలైందో వెంటనే సుప్రీంకోర్టులో తీర్పు తీసుకొని, మరి నిజంగా వాస్తవంగా అయితే పెద్ద బెంచ్ ముందు ఆ కేసు పెండింగ్లో ఉంది. ఈ త్రిసభ్య ధర్మాసనం ఏదైతే ఈ కేసు పైన తీర్పు ఇచ్చిందో, ఈ కేసును అక్కడ త్రిసభ్య ధర్మాసనానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం అక్కడ కేసు పెండింగ్ ఉన్నటువంటి విషయం ఇక్కడ దాచిపెట్టి, ఇది వెంటనే ఇక్కడ ఇలాంటిది ఇవ్వకూడదు అని చెప్పి ఇక్కడ ప్రభుత్వం యొక్క వాదన విని ఆ విధంగా ఏకపక్షంగా తీర్పు వచ్చింది. వాస్తవంగా ఈ యొక్క తీర్పు ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు. విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు ది సుప్రీంకోర్ట్, ఆనరబుల్ సుప్రీంకోర్ట్, ఐఎమ్ సబ్మిటింగ్ దట్ ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయం కాదు. ఇది త్రిసభ్య ధర్మాసనానికి మీరు నివేదించాల్సింది. కాబట్టి దీనిపైన తిరిగి ఈ యొక్క తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. దీన్ని అడ్డం పెట్టుకొని ఇంకా దళితులు విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం అందరం కూడా గమనించాలా, ఇక్కడ కులం, ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత కాలం దళితులపైన వివక్షత కొనసాగుతూనే ఉంది. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీరు ఒకటి గమనించాలా,
పేర్లను బట్టి కూడా ఈ యొక్క సౌత్ ఇండియాలో ఎవరైనా ఒక అబ్రహాము లేకపోతే ఒక జాను అంటే ఏమంటారు వెంటనే వీడు మాలవాడో మాదిగవాడో అంటాడు. క్రైస్తవుడు కాదు, మాలవాడో మాదిగవాడో అంటాడు. మరి ఇక్కడ ఇక్కడ బ్రాహ్మణులు కూడా ఉన్నారు క్రైస్తవులు. వాళ్ళను దృష్టిలో తీసుకొని దళితులకు అన్యాయం చేయడం అన్నది సరైనది కాదు. కాబట్టి ఈ తీర్పును మనం పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. 2011 నుంచే పెండింగ్లో ఉన్నటువంటి ఆ ధర్మాసనం ముందున్నటువంటి ఆ విచారణ త్వరగా పూర్తి చేయాలి. కేజీ బాలకృష్ణన్ కమిషన్ వాస్తవంగా అయితే అవసరం లేదు, కావాలని ఆ కేసులను పెండింగ్లో పెట్టాలని ఈ కమిషన్ వేసి దాని దర్యాప్తును ఈరోజు మరి దాన్ని డిలే చేస్తూ ఉన్నారు, ఆలస్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి కేజీ బాలకృష్ణన్ కమిషన్ కూడా వాస్తవ విషయాలను గ్రాస్ రూట్ లెవెల్లో కింది స్థాయిలో ఉన్నటువంటి వాస్తవ విషయాలను మరి సేకరించి ఈ యొక్క దళితులకు ఎవరైతే మతం మారినటువంటి దళితులకు, మతం ఊరికే మారలేదండి వీళ్ళు, మీరు ఎవరు మమ్మల్ని దగ్గరికి రానివ్వకపోతే మరి ఆ రోజుల్లో దగ్గర తీసి చదువు ఉద్యోగము ఇంత హాస్పిటల్ వైద్యాన్ని ఇచ్చినటువంటి సంస్థలు అక్కడ న్యాయం జరుగుతుందని పోయినారు తప్ప ఇంకొకటి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నా జీవితంలో నేను అధ్యయనం చేసిన అన్ని మతాల్లో నాకు నచ్చిన వ్యక్తులు ఇద్దరు, ఒకటి జీసస్, 2 గౌతమ బుద్ధుడు. అయితే ఇక్కడ ఆయన ఒక అబ్జెక్షన్ చెప్పాడు క్రైస్తవ మిషనరీలకు. ఏమని చెప్పారంటే, మీరు మా వాళ్ళకి అన్ని ఇస్తున్నారు కానీ రాజకీయ హక్కులు కల్పించడంలో మీరు వెనుకంజ వేస్తున్నారు, అదొక్కటే నాకు నచ్చలేదని చెప్పి ఆయన 1935లో చెప్పాడు. కాబట్టి ఇక్కడ మతం మారినా కులం వెంటాడుతూ ఉంది. ఈ కుల వివక్షత ఉన్నంత కాలం ఈ యొక్క రిజర్వేషన్ తప్పనిసరిగా దళిత క్రైస్తవులకు కూడా ఈ యొక్క 1950 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్లో తప్పనిసరిగా చేర్చాలి. ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి గమనించాలా, అదే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అయితే గిరిజన వర్గాలకైతే వాళ్ళు ఏ మతంలో ఉన్నా ప్రొటెక్షన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఎందుకు వివక్షత? కేవలం ఈ మతంలో మారితేనే ఎందుకు వివక్షత అన్నది కూడా మనం గమనించి దీంట్లో మనం కూడా దళితులు కూడా మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఇక్కడ ఒక తప్పుడు వాదన తీసుకొస్తున్నారు బయటికి. ఏమని తీసుకొస్తున్నారంటే, వాళ్ళని ఇక్కడ కలిపితే మనకు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెప్పి అక్కడ మతోన్మాదులు మనవాదులు మరి ఒక రకంగా మాలో మాకే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఏమంటారంటే అఫర్మేటివ్ యాక్షన్, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. మన వాళ్ళకు మనకు న్యాయం జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రాదు. మీరు ఇంకొకటి గమనించాలా, రిజర్వేషన్లు ఇప్పుడు ఎవరికి కొత్తగా మాకు మాత్రమే లేవు, షెడ్యూల్ కులాల వారికే లేవు. ఈరోజు ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళకే ఇంకా ఎక్కువ ఉన్నాయి. 5% లేని వారికి 10% రిజర్వేషన్ ఇచ్చారు. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ మరి దళితులు చిచ్చు పెట్టండి. మీరు కూడా దళితులందరూ కూడా మనం ఆలోచన చేయాలా. మనమంతా ఒకటి, మన జాతి ఒకటి, కలిసి తిరుగుతున్నాం, కలిసి పెరుగుతున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్నాం. అటువంటప్పుడు కేవలం మతం కారణంగా మనం విడిపోకూడదని చెప్పి సందర్భంగా నేను మన జాతి అంతటి కూడా దళితులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.